హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గూగుల్ ఇన్పుట్ టూల్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే స్క్రిప్ట్ తో పోల్చుకుంటే మనకి గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతాయి. ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్ ని యూజ్ చేసుకొని మనం తెలుగులో అయితే టైపింగ్ చేయొచ్చు. మీకు వెబ్సైట్స్ అలాగే ఫోటోషాప్ ఇలా దేనికైనా సరే మీకు గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది చాలా అయితే యూజ్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అయితే ఈజీగా అయితే అర్థం అవుతుంది. లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఛానల్ నేమ్ అయితే ఇచ్చేసి టెక్మోజీ తెలుగు .blogspot.com అని ఈ వెబ్సైట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ లో వచ్చేసి గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని టైప్ చేయండి. ఈ విధంగా మనం గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది వెబ్సైట్ లో. ఇక్కడ క్లిక్ చేయండి. హైలైట్ అయింది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం దాని కింద యూఆర్ఎల్ ఉంటుంది. దాన్ని అయితే కాపీ చేసుకోండి. లింక్ పక్కనే యూఆర్ఎల్ కాపీ చేసి నెక్స్ట్ మనం ఇంకొక ట్యాబ్ లో అయితే దీన్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకొని ఈ కాపీ చేసుకున్నటువంటి దాన్ని వేరే ట్యాబ్ లో అయితే పేస్ట్ చేసేయండి. చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది. ఇక్కడ మనకి 9.17 MB అని ఉంది కదా. దీన్ని క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ డౌన్లోడ్ ఆప్షన్కి అయితే వెళ్తుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్స్ లో అయితే చూపిస్తున్నాను కదా, ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం డౌన్లోడ్ ఫోల్డర్లో అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాల్సింది ఈ ఫైల్ ని. మిన్రైర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హైర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి 2 అయితే ఉన్నాయండి. ఒకటి తెలుగు, ఇంకొకటి టూల్స్ అని ఉంది. గూగుల్ ఇన్పుట్ తెలుగు, అలాగే ఇంకొకటి టూల్స్ అని ఉంది. సో మనం టూల్స్ అని ఉండేదాన్ని ఫస్ట్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ఇన్పుట్ తెలుగు అని ఉంది కదా, దాన్ని అయితే సెకండ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనకి రెండు అయితే సక్సెస్ఫుల్ గా అయితే ఇన్స్టాలేషన్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం ఇది వర్క్ అవుతుందా లేనేది చూడాలి. ఇది మేజర్. సో మీరు గూగుల్ వర్డ్ అయితే ఓపెన్ చేసుకోండి. వర్డ్ ఫైల్, న్యూ ఫైల్ అయితే తీసుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ ఇంగ్లీష్ లో టైప్ చేసి చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్మోజీ తెలుగు. సో ఈ విధంగా టైప్ చేసాం మనం ఇంగ్లీష్ లో. ఇప్పుడు దీన్ని తెలుగులోకి మార్చుకోవాలి. కింద మనకి ఏరో మార్క్ చూపిస్తున్నాను కదా హైలైట్ చేసి. సో ఇక్కడైతే మనకి తెలుగులోకి అయితే టూల్ని అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి తెలుగులోకి చేంజ్ చేసుకొని కిందకి ఎంటర్ కొడదాం. ఎంటర్ కొట్టి ఇప్పుడైతే టైప్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, చూసారు కదా మనకి తెలుగులో అయితే టైప్ అవుతుంది. స్వాగతం టెక్మోజీ తెలుగు. టెక్మోజీ తెలుగు. హలో ఫ్రెండ్స్, స్వాగతం టెక్మోజీ తెలుగు అని టైప్ చేసాము. సో మనకి కరెక్ట్ గా అయితే టైప్ అయింది. మనకి ఇంకా ఫాంట్స్ ఉంటాయండి, గూగుల్ ఫాంట్స్, తెలుగు ఫాంట్స్. ఇవి కానీ ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకా మనకి నీట్ గా అయితే వస్తాయి. అవి కూడా నేను ఒక వీడియో చేస్తాను ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది. ఎవరైనా క్రియేటర్స్ ఈ వీడియో చూస్తుంటే మీ క్రియేటర్స్ కి చాలా అయితే యూజ్ అవుతుంది. అండ్ అలాగే క్రియేటర్స్ అనే కాదు, తెలుగు టైపింగ్ నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా స్క్రిప్ట్ లేకపోయినా ఇందులో అయితే ఈజీగా అయితే మీరు తెలుగు టైపింగ్ చేయొచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ తీసుకొని వస్తూ ఉంటాను. ఎవరైతే మంచి కామెంట్ చేస్తారో వాళ్ళ ఛానల్ అయితే క్రియేటర్స్ కి అయితే వాళ్ళ ఛానల్ ని ఫ్రీగా అయితే ప్రమోషన్ అయితే చేస్తాం మన ఛానల్లో. అలాగే మన ఛానల్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, అలాగే కామెంట్ అయితే చేసి ఉండాలి, లైక్ చేయాలి ఈ వీడియోకి. అలాంటి వారికి మాత్రమే మన ఛానల్లో ప్రమోషన్ అయితే చేస్తాం. ఫ్రీ ప్రమోషన్. అది కూడా ₹1 కూడా మీరు అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరిని బతిమలాడాల్సిన అవసరం లేదు. ఫ్రీగా అయితే ప్రమోషన్ చేసిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. క్రియేటర్స్ కి ఉపయోగపడేలా మంచి మంచి వీడియోలు అయితే తీసుకొని వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.